పేరెంట్స్ తమ పిల్లల్ని గాఢంగా లవ్ చేస్తారు. నిజమే. కానీ మనకు తెలియకుండానే మన పిల్లల్ని కంపేర్ చేస్తాం, కరెక్ట్ చేస్తాం, ఇంకా ఎమోషనల్‌గా వాళ్ళని స్కోల్డ్ చేస్తాం. కానీ దీనికంటే ముందుగా ఇవన్నీ అవసరమే కొన్ని సందర్భాల్లో. కానీ వీటికంటే ముందుగా మనము వాళ్ళతో నాన్ జడ్జిమెంటల్‌గా సమయాన్ని గడపాలి. నాన్ జడ్జిమెంటల్‌గా అంటే ప్రెజెంట్‌గా ఉండండి. వాళ్ళ ఎమోషన్స్‌తో కనెక్ట్ అవ్వండి. వాళ్ళకు సలహా ఇవ్వకుండా, కరెక్ట్ చేయకుండా, ఎమోషనల్ అవ్వకుండా వాళ్ళతో సరదాగా సమయాన్ని గడపండి. ఈ విధంగా 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, లేదా ఇంకా ఎక్కువ సమయం కావచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు మనకు అన్ని విషయాల్ని చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్‌గా సేఫ్‌గా ఫీల్ అవుతారు. సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయితే వాళ్ళు అన్ని విషయాలు వాళ్ళ అమ్మ, నాన్నతో చర్చించడానికి సిద్ధంగా మారిపోతారు. అందుకే ఈ నాన్ జడ్జిమెంటల్‌గా గడపడం అనేది ఒక ప్రాక్టీస్. ఒకేసారి రాదు. ఎందుకంటే మనం ప్రతిదానికి సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఇది ఒకేసారి రాకపోవచ్చు. దీన్ని ప్రాక్టీస్ చేయండి. వాళ్ళను వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేయండి. కొద్దిసేపు సరదాగా వాళ్ళతో ఆడండి, పాడండి, ఇంకా హోంవర్క్‌లో సహాయపడండి. ఇలా ఒక ఫ్రెండ్ లాగా చేయండి. అలా చేసినప్పుడు వాళ్ళొక కొత్త ఎమోషనల్ వరల్డ్‌ని చూస్తారు. వాళ్ళే కాదు, పేరెంట్స్‌గా మీరు కూడా చూస్తారు. ఎప్పుడూ చూడనటువంటి క్వాలిటీస్ మీరు చూస్తారు. అదేవిధంగా పిల్లలు కూడా మీతో అన్ని విషయాలు చర్చించొచ్చు అనే సేఫ్టీకి వాళ్ళు వస్తారు.